ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దైవం తం సతానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వజ్రప్రియం. కృష్ణద్వైపాయనం వందే కృష్ణం వందే వృధాసుతం. ప్రియా భగవద్బంధులందరికీ నమస్కారం. ఈరోజు మనం భాగవతం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం కదా. మొదటి అధ్యాయంలో ప్రథమ స్కందంలో మొదటి అధ్యాయము శౌనకాది మహర్షి సూత పౌరునికి ప్రశ్నించుట, మంగళాచరణం చేయుట. అది మేము పరమసత్య స్వరూపుడకు పరమాత్మను ధ్యానించడం, ఆయన ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగును. అట్టి పరబ్రహ్మ ఈ విశ్వమునందు అంతటా అపూర్ణ రూపంతో వ్యాపించి ఉన్నాడు. అది అనిష్టానం వల్లనే ప్రపంచం సద్రూపముగా ప్రతీతమవుతున్నది. అతడు ఆధారములైన పదార్థములు ఊహించుట కూడా వీలుపడిని పంజాపుత్రుడు. గగన కుసం వలె నామ రూపములు గల ఏ వస్తువును లేదు, లేదా జగత్తునందగల సకల పదార్థములను నేతిన వాక్యముల ద్వారా నిషేధించిన మీదట ఆ పరబ్రహ్మయే మిగులును. సకల పదార్థముల యందును ఆయనే ప్రతీతమగుచుండును. అట్టి బ్రహ్మ శుద్ధ జ్ఞాన స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడగు ఆ పరమాత్మ తన సంకల్పం చేత బ్రహ్మదేవునికి వేద జ్ఞానము ప్రసాదించును. అట్టి వేదముల తాత్పర్యం తెలియటకు విద్వాంసులు కూడా మోహం చెందుచున్నారు. త్రిగుణాత్మకములో ఈ సృష్టిలో గల పంచభూతములు, ఇంద్రియములు దేవతల రూపంలో అనగా సత్వరజోస్తమ రూపంలో జగత్తు సత్యంగా భాషించున్నది. కానీ వాస్తవంగా అది మిథ్య. అయినను అధిష్టానమునందు బ్రహ్మ ఉండటం వలన ఇది కూడా సత్యమే. కానీ పరమసత్యం పరమాత్మ ఒక్కడే. తేజస్సు సూర్యరశ్మి వల్ల ఎడారిలో ఇసుక జలంపై ఉన్నట్లు ఎండమామ వలె మట్టిలో పుట్టిన గాజు, దర్పణం, ముత్యపు చెప్పయందు జలం ఉన్నట్లు ఒకటి మరొకటి మారి ఉన్నట్లు భ్రాంతి కలుగుచున్నాను. ఇదే విధంగా పరమాత్మ యొక్క అనంతమైన తేజస్సు చేత లేదా ఆయన సత్యత్వం వల్ల ఈ జగత్తు మించైనప్పటికీ సత్యం వల్లే గోచరం. తన దివ్యమైన ప్రకాశం చేత మాయను నిరాశమనొచ్చినట్టు ఆ మాయాపతయకు పరబ్రహ్మమే వాస్తవానికి ఏకైక పరమ సత్యసత్వం. అట్టి పరబ్రహ్మ పరమాత్మను సర్వోత్కృష్టమైన సత్యస్వరూపమును ధ్యానించుకుంది. ఇది మొదటి శ్లోకానికి వేదవ్యాస మహర్షి మునిచే విరచితమైన శ్రీమద్ భాగవత మహాపురాణమందు పరమధర్మములు ప్రస్తావించబడ్డాయి. ఈ భాగవత ధర్మములు మనను జన్మ మరణ రూపం సంసార చక్రము నుండి దూరమైనచ్చి మోక్షమును ప్రసాదించను. వికార రహితులు నిర్మల మనస్సులైన సత్పురుషులకే మాత్రమే ఈ తత్వం బోధపడు. ఈ తాపత్రముల పూర్తిగా నిర్మూలించి శుభములు చేకూర్చును. ఇంతటి పవిత్ర గ్రంథం ఉండగా ఇతర శాస్త్రముల అవసరం ఏముండును? పుణ్యప్రదమైన ఈ గ్రంథమును వినవలని కోరిక కలిగిన వారు ఉదయములో వెంటనే పరమాత్మ సుప్రతిష్ఠులకు. శ్రీమద్ భాగవతం వేదముల నుండి కల్పవృక్షంలో పండిన పదం. ఇందులో ప్రతి పదము అమృత రసమయం. శ్రీ సుఖమహర్షి యొక్క ముఖారవిందం నుండి జాలువారటం వల్ల ఇంకనూ పరమానందదాయకం కనుక రసజ్ఞులైన మహాపురుషులారా, ఈ భాగవత అమృతం తనివిధిలా జుర్రుకొని ముక్తిని పొంది భూలోకంలో ఈ సుధులు సులభంగా లభించును. స్వర్గమునందు ఇంద్రదేవతలు శ్రీహరి గుణగణములు ప్రస్తుతించును. శ్రీ మహావిష్ణువునకును దేవతలకు నిలయమైన పరమ పవిత్రమైన నైమిసారణ్యమును కానొకప్పుడు సౌనకాది మహర్షులు భగవత్ప్రాప్తి కొరకై 1000 సంవత్సరముల జ్ఞానయజ్ఞం అనుష్ఠించారు. వారు ఒకనాటి పాతకాలమున అగ్నిహోత్రాది నిత్యకృత్యములను పూర్తి చేసుకుని అనంతరం సూత పౌరునికి పూజించారు. పిదప వారు ఆయన్ను ఉన్నతాసనం మీద కూర్చొమ్మ చేసి సాదరముగా ప్రశ్నించారు. ఋషులు ఇట్లు పలికారు: పుణ్యపురుషులైన సూతమని, మీరు సకల ఇతిహాసములను పురాణములను ధర్మశాస్త్రంలో అధ్యయనం చేయటే గాక వాటిని చక్కగా బోధపరుచుంటారు. సూతమని, భగవంతుని యొక్క సద్గుణ నిర్గుణ రూపములను గురించి బాగా ఎరిగిన వేదవేత్తల్లో శ్రేష్ఠుడు ఒక వేద మహర్షికి తదితరములకు తెలిసిన విషయంలో నీవు ఎరుగుదు. నీవు పవిత్ర ఉదయుడు, నిర్మల స్వభావం గలవాడు కనుక నీవు వారి కృపకు పాత్రుడవైతే గురువులు తమ ప్రియ శిష్యులకు మిగిలిన గోప్యమైన విషయములు కూడా తెలుసుకున్నారు కదా. ఆయుష్మంతుడా, సకల శాస్త్రములందును పురాణములందును గురుజనులందును ఉపదేశములందును నిశ్చయింపబడిన కలియుగమునందుల వారికి శుభప్రదమైన సాధనము గూర్చి దయతో మాకు తెలుపు. మహామని, నీవు సత్పురుషుల్లో శిరోమణి.
కలియుగమునందరి వ్యక్తులు తరచుగా అల్పాయుష్కులై ఉందరు. సాధన చేయట్లో వారికి అభిరుచి కానీ ప్రవృత్తి కానీ ఉండవు. వారు సోమరులు, మందభాగ్యులు, సరిగా అవగాహన లేనివారు. అంతేగాక వారు పలు విధములుగా విగ్రహములకు బాధలను గురియగుచున్నారు. సాధుపురుష సూతమని శాస్త్రముల పెగ్గలవు. వాటిలో అనేక విధములకు కర్మలను వాటి సాధనలు వర్ణించబడి వాటిలో వినదగిన పలు విషయములు గలవు. నీవు నీ బుద్ధి కౌశలం ద్వారా వాటిలోని సారం గ్రహించి మాకు వివరింప ప్రార్థన. తత్ప్రభావం మా అంతఃకరణలో ఆధ్యాత్మిక శాంతి కలుగును, తద్వారా పరమానందం కలుగును. ఈ విషయము నువ్వు నీ నుండి తెలుసుకుంటే మిగిలిన కుతూహలంతో ఉన్నావు. సూత మహాదయ, నీకు మేలు అగుకాక. యదువంశ శిరోమణికు కృష్ణ భగవానుడు ఏ పరమాత్మ కొరకై వసుదేవుని వల్ల దేవకీ దేవునందు అవతరించను నివేర్పుదు. మహాత్మ, ఆ విషయములు వినుటకై మేము మిగులు తహతహపడుచున్నాం. దయతో మాకు విపులీకరింపము. ఆ పరమాత్మ ప్రాణులక్ష్యముకై వారి అభివృద్ధికై అవతరించుండను కదా. ఈ జీవులు జన్మ మృత్యు స్వరూపమైన ఘోర సంసార చక్రం మందు చిక్కుపడి విలువెల్లాడుచున్నారు. కళ్యాణప్రదమైన భగవన్నామము ఏ రీతిగానైనా ఏ స్థితిలోనైనా ఉచ్చరించినచో వెను వెంటనే వారి భయములనియో తొలగిపోను. ఏలైనా భయం కూడా భగవంతునికు భీతులు చుండను కదా. మహాత్మ, విరక్తులను పరమశాంతులైన మునులు నిరంతరం భగవంతుని పాదపద్మములు ఆశ్రయించుకునుందరు కనుక మహాపురుషుల సాంగత్యం చేతను సకల జనుల వెంటనే పునికి తోగుతుందరు. గంగాజలం మాత్రం ఎక్కువ దినముల వరకు సేవించిన వారిని పవిత్రములుగా చేయొచ్చు. స్వస్తి. జయ శ్రీరామ్.